ఎన్నికల వేళ అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు చేసిన యత్నాలను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. విశాఖ ఏజెన్సీలో పోలింగ్ కేంద్రానికి సమీపాన అమర్చిన బాంబుల్ని గ్రేహౌండ్స్ బలగాలు నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కారణంగానే ఎన్నికలు సజావుగా సాగాయని డీజీపీ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు అనుసరించిన వ్యూహం ఫలించింది. అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్థంగా తిప్పికొట్టగలిగారు. విశాఖ జిల్లా పెదబైలు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. పోలింగ్ బూత్ సమీపంలో ట్రాక్ కింద అమర్చిన 3 ఐఈడీ బాంబులను గ్రేహౌండ్స్ బలగాలు నిర్వీర్యం చేశాయి. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికలు కూడా సజావుగా సాగాయి. మావోయిస్టులు ఎన్నికలను అడ్డుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారనే సమాచారంతో పోలీసులు చాలా ముందుగానే అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి సమాచారం సేకరించారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలతో పాటు గ్రేహౌండ్స్ ను రంగంలోకి దించారు. పోలింగ్ రోజు హెలికాప్టర్ ద్వారా పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 646 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 41 గ్రేహౌండ్స్ బృందాలు, కేంద్ర బలగాలు, 7 సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేసి డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. దండకారణ్యంలో ఏర్పాటు చేసిన 3 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను ప్రత్యేక హెలికాప్టర్లో స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరగడంపై పోలీస్ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా మావోయిస్టులు ఏదో ఒక సంఘటన చేసి తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఈసారి కూడా అట్లనే మావోయిస్టులు ప్రయత్నం చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ, కోంబింగ్ పార్టీ ఉండేటప్పుడు ఒక 3 ల్యాండ్ మైన్స్ పెట్టడం జరిగింది. పోలీస్ బలగాలు చాలా చాకచక్యంగా తప్పించుకోవడం జరిగింది. ఒక పెద్ద సంఘటనని మనము నివారించగలిగాము. ఆదివాసుల నుంచి కూడా చాలా మంచి మద్దతు లభించింది మన బలగాలకి. ఇది చాలా మంచి పరిణామము. మావోయిస్టులు మారుమూల ప్రాంతాల్లో తమ యొక్క గ్రిప్పు కోల్పోతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. మన ఈవీఎం బాక్సెస్ కూడా చాలా సేఫ్ ప్లేసెస్కి రావడం జరిగింది. ముందస్తుగా పోలీసు శాఖ చేపట్టిన చర్యలతో పాటు అధికారులకు గిరిజనులు సహకరించడం కలిసొచ్చింది. ప్రజల సహకారం వల్లే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత కల్పించారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 15 అసెంబ్లీ సెగ్మెంట్స్, అలాగనే 2 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రెమిసెస్లో 6 బిల్డింగ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం 6 బిల్డింగ్స్లో కూడా 2 కంపెనీల సిఆర్పిఎఫ్ వాళ్ళ యొక్క ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ చూస్తూ ఉంటారు. ఈ మొత్తం ఓవరాల్గా సెక్యూరిటీ 3 లేయర్స్లో ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ ఫస్ట్ లేయర్ ఏమో సిఆర్పిఎఫ్ ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. సెకండ్ లేయర్ మన ఏపీ గవర్నమెంట్ సంబంధించిన స్పెషల్ బెటాలియన్ ఏపీఎస్పీ పర్సనల్ వాళ్ళు సెకండ్ లేయర్లో ఆ సెక్యూరిటీ చూస్తారు. థర్డ్ లేయర్ వచ్చేసి మన విశాఖపట్నం సిటీ పోలీస్ నుంచి సివిల్ పోలీస్ వారి ద్వారా ఇది 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ నెక్స్ట్ మే మన కౌంటింగ్ డే వరకు కొనసాగుతుంది. ఈ బిల్డింగ్స్లోకి ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో, కొంతమంది ఎమర్జెన్సీ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లైక్ ప్రిన్సిపల్, అదర్ బిల్డింగ్స్ ఏదైతే మనం ఈ స్ట్రాంగ్ రూమ్స్కి వాడిన బిల్డింగ్స్లోకి వచ్చే స్టాఫ్ని వాళ్ళని మనం చెక్ చేసి అలౌ చేయడం జరుగుతుంది.